పెళ్ళయ్యాక 11 రోజులు మేఘాలయలో హనీమూన్ చేసుకుంటామని తీసుకెళ్లి సోను అనే అమ్మాయి రాజా రఘువంశీ అనే అబ్బాయిని చంపేసింది. 32 ఏళ్ల తేజేశ్వర్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాలకు చెందిన ల్యాండ్ సర్వేయర్. బానే సంపాదిస్తాడు. ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అప్పటికి నెల రోజులైంది. నెల రోజుల తర్వాత ఈ తేజేశ్వర్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు, భార్య అందరూ కలిసి కేసు పెట్టారు. పోలీసులు 5 రోజులు వెతికారు. జూన్ 17, 2025న ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ పనేం మండలంలోని సుధారి కొండల్లో చనిపోయి కనిపించాడు. పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించారు. పోలీస్ విచారణ తెలిసిందేమంటే కర్నూలు జిల్లాలో ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. వాడి పేరు తిరుమలరావు. వాడు బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న బ్యాంక్ లో ఐశ్వర్య గారి తల్లి సుజాత అక్కడ ఊడవడం, మంచినీళ్ళు ఇవ్వడం, అవసరమైతే టీ కాఫీ చేసి ఇవ్వడం. అయితే సుజాతకి ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది. సుజాతను చూడడానికి బ్యాంక్ కి సుజాత కూతురు ఐశ్వర్య వచ్చేది. ఐశ్వర్యను చూసి బ్యాంక్ మేనేజర్ ఇష్టపడ్డాడు. ఆమెని ట్రాప్ చేసి మొత్తానికి తల్లితోనూ కూతురుతోనూ ఇల్లీగల్ రిలేషన్షిప్ నడుపుతున్నాడు. ఈ లోపు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి పేరు తేజేశ్వర్. మొదట్లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య ఒప్పుకోనుంది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి ఇంకొకరితో లేచిపోయింది. మళ్ళీ వారం రోజుల తర్వాత ఈ ఐశ్వర్య తేజేశ్వర్ కి కాల్ చేసి, నేను మా అమ్మ మీద కోపంతో ఇల్లు వదిలి వచ్చేసాను, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నీతో పెళ్లి ఓకే అనగానే తేజేశ్వర్ ఓకే అని చెప్పి తన మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన రోజు నుండి తేజేశ్వర్ కి చుక్కలు చూపించడం మొదలు పెట్టారు తల్లి కూతుర్లు. దానమ్మ సుజాత చక్కగా బిర్యానీ వండి పెట్టేది తేజేశ్వర్ కి. మంచిగా మాట్లాడుతూ నమ్మించి కూతుర్ని బ్యాంక్ మేనేజర్ పంపించి బ్రోకర్ గా మారిపోయింది ఆ తల్లి. తల్లి కూతురు చేసిన మోసం కొన్ని రోజులకి తేజేశ్వరికి అర్థమైపోయింది. ఇక ఐశ్వర్య మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, తన తల్లి సుజాత మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురు కలిసి తేజేశ్వర్ బైక్ కి GPS ట్రాకింగ్ పెట్టి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని కనుక్కొని వాడిని చంపేయాలనుకున్నారు. అలా 6 సార్లు చంపడానికి ప్రయత్నించారు. ఒకరోజు తేజేశ్వరికి ఒక కాల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని పరియాణంలో ఒక ల్యాండ్ సర్వే ఉంది, వస్తారా అని కొంతమంది కాల్ చేసి పిలిపించారు. వాళ్ళ మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన తేజేశ్వర్ వాళ్ళు వెళ్ళగానే అక్కడ ఉన్న కొంతమంది తన పైకి దాడి చేసి పందెం మెడలో సుగారింబెట్ట అనే చోటుకి కారులో తీసుకెళ్లి అక్కడ వెళ్ళగానే పీక కోసి హత్య చేసి చంపేశారు. తెల్లారసరికి తల్లి కూతురు నా మొగుడు పోయాడని ఒక తేడుస్తుంటే నా అల్లుడు పోయాడని ఇంకో తేడుస్తుంది. వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చూసి పోలీసులకేమో డౌట్ వచ్చింది. అందువల్ల వీళ్ళు కాల్ లిస్ట్ ఎత్తి చూస్తే మొగుడుకేమో 200 సార్లు కాల్ చేస్తే తిరుమలరావుకేమో 2000 సార్లు కాల్ చేసింది. పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే మా ఇద్దరికి తిరుమలరావుతో అక్రమ సంబంధం ఉందని, ఐశ్వర్య తిరుమలరావుకున్న అక్రమ సంబంధానికి తేజేశ్వర్ అడ్డ వస్తున్నాడని, మేము ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేశామని పోలీసు విచారణలో ఒప్పుకున్నారు. ఇష్టం లేకపోతే గొడవ పడి ఉంచుకున్న వారి దగ్గరికి వెళ్లిపోవడం కొంతమంది చేసే టెక్నిక్. అలా వదిలేసి వెళ్ళిపోవచ్చు. మొగుడు ఉండాలి, సమాజం దృష్టిలో పతివ్రత అనే పేరు ఉండాలి, రిచ్ గా అన్ని సదుపాయాలు ఉండాలి. వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొస్తే తీసుకెళ్లి చంపేయాలి. ఏమైంది మీ ఆడవాళ్ళకి? ఇష్టం లేకపోతే వద్దని వెళ్ళిపోవాలి. ఒకప్పుడు పోలీస్ కేసు పెట్టి గృహహింస అని కేసు పెట్టేవాళ్ళు, ఏడిపిస్తున్నాడు వెంట పడుతున్నానే తప్పుడు కేసు పెట్టేవాళ్ళు, లేదా ట్రాప్ చేసి మోసం చేస్తారు కదా, ఆ ట్రాప్ లో డబ్బులంతా దోచేసేవాళ్ళు కదా. అవతల వాళ్ళ జీవితం జస్ట్ మీకు టైం పాస్ కదా. ఇప్పుడు మీకు అడ్డుగా ఉన్నారని డైరెక్ట్ చంపేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి.